నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం వచ్చేసాం కాటన్ ఫ్యాబ్ 2024 కాటన్ ఫ్యాబ్ అంటే ఇక్కడ ఏదో జైంట్ వీల్ అని అవని ఇవని ఏవేవో ఉంటాయి అనుకుంటున్నారా అవన్నీ కాదండి కాటన్ ఫ్యాబ్ అంటే ఇక్కడ అన్ని కాటన్ డ్రెస్సెస్ ఏంటి కాటన్ సారీస్ కాటన్ షర్ట్స్ కాటన్ బ్లాంకెట్స్ ఇవన్నీ కాటన్ తో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి కప్స్ ఉంటాయి మగ్స్ ఉంటాయి అలాగే ఇంకా వెరైటీస్ ఉంటాయి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటుంది ఫుట్ వేర్ ఉంటుంది అలాగే మనం తినడానికి యమ్మీ రుచులు కూడా ఉంటాయండో ఇంకా ఇక్కడ చాలా మంది నాలాగా టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు కదా పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి చిన్న పచ్చడి జార్లు కూడా ఉన్నాయి కదా మన ఇంట్లో చక్కగా కొత్తిమీర పచ్చడి గోంగూర పచ్చడి టమాటా ఇలాగ ఎన్నో పచ్చళ్ళు తయారు చేసుకుంటాం కదా ఇంట్రెస్ట్ మీద అలాంటివన్నీ అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ ఏంటి ప్లాంట్స్ ఇవన్నీ పెంచుకోవడానికి మొక్కల ప్రియులు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ఆ పూల కుండీలు అయితే ఉపయోగపడతాయి అలాగే ఎవరెవరి ఇంట్లో అయితే హాల్ని అందంగా నీట్గా ఉంచుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న కార్పెట్స్ రకరకాలు ఉన్నాయండి ఒకటి కాదు డిఫరెంట్ కార్పెట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కార్పెట్స్ తీసుకొని చక్కగా వాళ్ళ హాల్ని అందంగా చూపించుకోవచ్చు అనమాట అలాగే మరి హాల్లో అంత అందమైన కార్పెట్స్ వేసిన తర్వాత డోర్ దగ్గర అందమైన డోర్ మ్యాట్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని ఇటువైపు వచ్చేసి ఇక్కడ రకరకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఇక్కడ పర్చేస్ చేసుకొని మీరు తీసుకువెళ్ళిపోవచ్చు ఎవ్వరూ అడగరు పర్చేస్ చేసే తీసుకువెళ్ళాలి లేకపోతే మాత్రం అడుగుతారు అబ్బా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఇప్పుడే వచ్చాం కదా కానీ ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం ఫుడ్ ఐటమ్స్ ఇంకా కొంచెం చూద్దాం ఎగ్జిబిషన్లో ఇంకేమున్నాయి చూడ్డానికి మాత్రం అబ్బబ్బా కన్నుల పండగ అన్ని కంటికి ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ వాటి రేటు మాత్రం చెప్తే షాక్ అవుతారు అలా ఉన్నాయన్నమాట రేట్లు మాత్రం ఏది తగ్గలేదు అన్ని ఇయర్ రింగ్స్తో సహా అన్ని రేట్లు అయితే అదిరిపోయాయి అన్నమాట ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బ్యాంగిల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పచ్చళ్ళు అయితే మాత్రం ఇక్కడ నాకు నచ్చిన పచ్చడి నేను తీసుకున్నాను తీపావకాయ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది అక్కడ ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా అది స్వీట్ ఉసిరికాయ అంటే చాలా వరస్ట్గా ఉంది అలాగే ఇక్కడ చూస్తున్నారా బట్టలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కాటన్ బట్టలు బాగున్నాయి కానీ రేట్లు కూడా ఎదిరిపోయాయి అనమాట ఏంటంటే రేట్లు ఒక్కొక్కటి ఒక్క పెయిర్ వచ్చేసి లేదా ఒక టాప్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట ఏది 1000కి తగ్గేదేలే ఏదైనా సరే 1000 రూపీసే అని అంటున్నారు వాళ్ళు బాబు కొంచెం తగ్గించండి బాబు ఒక 100 200 అయినా తగ్గించండి తగ్గిస్తే ఏమైపోతుంది మీరు తగ్గిస్తే మేము తీసుకెళ్ళిపోతాం వెంటనే అని అడుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర లేదనమాట 1000 రూపీసే అమ్మా నచ్చితే కొనుక్కో లేదంటే పో అన్నట్టున్నారనమాట వాళ్ళు కానీ కాటన్ డ్రెస్సెస్ కదా ముందు ఎండాకాలం చాలా యూజ్ అవుతాయి అలాగే బాగుంది కూడా కాటన్ డ్రెస్సెస్ అని ఈ రోజు అయితే మాత్రం అసలు నా వాయిస్ ఎడిటింగ్ గ్యాప్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అబ్బా అసలు అందుకని కొంచెం గ్యాప్ వస్తుంది మా డైలాగ్కి సో ఏమనుకోవద్దు ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ వీడియో నుంచి నేను అది క్లియర్ చేసుకుంటాను ఏమైందో ఇక్కడైతే నేను బట్టలు అవన్నీ చూసాను దగ్గరికి వెళ్ళి రేట్స్ అది ఓపెన్ చేయించి రేట్స్ అడిగాను కానీ వాళ్ళు అసలు మీరు చెప్తే షాక్ అవుతారు ఒక బోర్డు కూడా పెట్టేశారనమాట ఎవరికైతే ఇలా బట్టలు ఓపెన్ చేసి వీడియో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పి అంటే తెలిసిందిగా ఎంత బాగా డెవలప్ అయిపోయారో జనాలని కానీ సారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా పెద్దవాళ్ళు ఎండాకాలంలో సారీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ తీసుకోండి చాలా బాగున్నాయి మెటీరియల్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట ఇవన్నీ ప్యూర్ కాటన్ అలాగే మగవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి తీసుకోవచ్చు వచ్చి కాకపోతే రేట్స్ అనేవి ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్లో చాలా కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి అలాగే ఫ్యాబ్రిక్ కూడా అలాగే బాగుందన్నమాట సో తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ March 3rd వరకే ఉంటుంది యాక్చువల్గా ఇది February 4th స్టార్ట్ అయిందనమాట సో నేను వెళ్ళి వీడియో తీయడం లేట్ అయింది March 3rd వరకే ఉంటుంది బట్టలు ఎట్టు చూసినా బట్టలే ఇక్కడ షాప్స్ అన్ని బట్టలే అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఎవరైనా లేడీస్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడ శారీస్ పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట అన్ని బాగున్నాయి అన్ని కాటన్లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని ఎక్కువ ఇవే అనమాట
సారీస్ అంత సారీస్ మేళ, పెద్ద సారీస్ మేళ ఉంది ఇక్కడ. అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు అందరూ రెడీమేడ్ డ్రెస్సెస్ వేసేసుకుంటున్నారు కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని, కానీ ఇంకా ఉన్నారు నేను ఇంకా ఉన్నారనమాట నాలా డ్రెస్ మెటీరియల్స్. నేను కూడా అప్పుడప్పుడు డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకుంటాను అనమాట, నాకు నచ్చితే. అలా ఇంకా చాలామంది అంటే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని రెడీమేడ్ డ్రెస్సెస్ సైజ్ చేయించుకొని వేసేసుకుంటున్నారు కదా, అలా కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకుని వేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలానే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, చున్నీస్ ఉన్నాయి, అన్నీ మాత్రం చాలా కలర్ఫుల్గా మనకి ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం దంచి కొడుతున్నాడు. ఏది 1000 తక్కువ లేదనమాట. ఇంకా అలాగ 1000 తక్కువ లేదంటే ఇంక వెళ్ళి చూసి వచ్చేయడం తప్ప ఏం కొంటాం చెప్పండి. అందుకేనేమో నాకు అనిపించింది, అంటే వస్తున్నారు ఎగ్జిబిషన్ జనాలు వస్తున్నారు కానీ చాలా ఖాళీగా ఉందన్నమాట. నార్మల్గా ఎగ్జిబిషన్ అంటే పొలం అనుకొని అసలు అందరూ వెళ్ళిపోతాం కదా, అసలు అలాగా ఇక్కడ లేదు. కొంచెం రష్ అయితే తక్కువనే ఉంది ఇక్కడ. ఎందుకంటే మరి రేట్స్ అలా ఉంటే ఎవరు అంత చూపించరు కదా, జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి అయితే ఎవరు రారు కదా, ఏదో కొనుక్కోవాలని అనుకుంటారు కాబట్టి. సో కానీ ఇక్కడ బట్టలు ఏంటి సారీస్ మీరు చూడొచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. సో అంత బాగున్నాయి కాబట్టి రేట్స్ అంత ఉన్నాయి అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఏదన్నా కొంచెం రీజనబుల్గా తగ్గిస్తే, అట్లీస్ట్ డిస్కౌంట్లు కూడా లేవు, అలా తగ్గిస్తే కదా మనం అనేది తీసుకుంటాం వెళ్ళి. అబ్బా నిజంగా ఈ యాప్ ఈరోజు చాలా ఇబ్బంది పెడుతుంది నాకు వాయిస్ ఇవ్వడానికి అయితే మాత్రం. సారీ, ఏం అనుకోవద్దు. అసలు నేను ఏం మాట్లాడుతానో జస్ట్ ఆ ఎగ్జిబిషన్లో నేను అక్కడ చూసింది. యాక్చువల్గా అక్కడ పర్మిషన్ లేదు, అంటే పర్మిషన్ అంటే నేను అనుకోలేదు ఎగ్జిబిషన్ కూడా పర్మిషన్లు ఉంటాయని. జస్ట్ అలా చూపించేసి తీసుకెళ్ళిపోవడమే తప్ప నేను దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయించి చూపించలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అలా ఉంది. 1K సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మనకి మాటలా, నేను ఎక్కడో ఉన్నాను, ఒక మూలన ఉన్నాను అనమాట. సో అందుకు మనం కొంచెం వెనక్కి ఉండడం మంచిదని చెప్పి నేను చూపిస్తున్నాను. మీరు కావాలంటే వీడియోలో బ్యాక్కి వెళ్ళి కూడా చూసుకోండి. నేను అలా పైన చూపించిన ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందన్నమాట. అసలు నిజంగా అంత బాగున్నాయి కాబట్టే వాళ్ళు కాస్ట్ కూడా అంత పెట్టుండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎగ్జిబిషన్ అంటేనే మనం లో కాస్ట్లో దొరుకుతాయని చెప్పి వెళ్ళి ఎక్కువ ఇష్టపడతాం కదా అన్నీ కొనుక్కోవడానికి. సో ఆ ఒక్క పాయింటే నేను చెప్తున్నాను. కానీ చాలా బాగున్నాయి ఇక్కడ. టాప్స్ ఏంటి, కాటన్ టాప్స్ ఏంటి, శారీస్ అన్నీ ఇక్కడ లేని ఐటమ్. సో ఎవరైనా కావాలి కొనుక్కుంటాం మేము అనుకున్న వాళ్ళు, వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఏయూ బ్యాక్ గేట్ అనమాట. అంటే ఆల్రెడీ ఈ వీడియోస్ చాలా మంది చేసి ఉంటారు కదా వైజాగ్లో ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కామెంట్స్లో నేను చూశాను లొకేషన్ కరెక్ట్గా తెలియట్లేదని. సో నా వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తాను, ఏయూ బ్యాక్ సైడ్, ఏయూ గేట్ బ్యాక్ సైడ్ మీరు వెళ్ళిపోతే మీకు ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు రేట్స్ కూడా చూసుకోవచ్చు. అన్ని 1000 దగ్గరే ఉన్నాయన్నమాట, ఏవి తక్కువ కాస్ట్లో లేవు. చూస్తున్నారు కదా, కానీ బాగున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. March 3 వరకే ఉంటుంది ఎగ్జిబిషన్. సో తొందరగా వెళ్ళిపోండి, కొనేసుకోండి, అన్ని బట్టలన్నీ కొనేసుకోండి. మీకు ఏది నచ్చితే అది కొనేసుకోండి అమ్మాయిలు, ఎందుకు తగ్గాలి చెప్పండి. సో ఇది ఇవాళ మన వైజాగ్లో కాటన్ ఫ్యాబ్ 2024 ఎగ్జిబిషన్ అనమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంకా ముందు మరిన్ని వైజాగ్ వీడియోస్ మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకా చెప్పాలంటే వైజాగ్లో మీరు చూసింది కొంతే, చూడాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట. సో అలాగే చూడాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.